కృష్ణరాజును వెంటనే తొలగించాలి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వెంటనే ఖండించండి. ఎస్సీ ఎస్టీ మైనారిటీలపై జరుగుతున్న దాడులను నశించాలి. ఎన్డీఏ ఫాసిస్ట్ వ్యతిరేకులారా, రాజ్యాంగ వ్యతిరేకులారా జయప్రదం చేయండి. జూన్ 15 జరిగే సోషల్ జస్టిస్ మార్చిని విజయవంతం చేయండి. జూన్ 15 జరిగే సోషల్ జస్టిస్ మార్చిని కదం తొక్కండి. సోషల్ జస్టిస్ మార్చికి కదం తొక్కండి. ఎస్సీ ఎస్టీ మైనారిటీలారా అన్ని రకాలుగా మైనారిటీల హక్కులు, ముస్లింలు క్రైస్తవుల యొక్క విశ్వాసాలని కాపాడుతానని చెప్పి చంద్రబాబు నాయుడు మాకు హామీ ఇచ్చాడు. మేము నమ్మి ఓట్లు వేయించాం. ఓట్లు వేయించుకున్న తర్వాత ఏరు దాటాక తెప్ప తగలేసే విధంగా, అన్నం పెట్టిన చేతికే సున్నం పూసే విధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈరోజు అధికార మదంతో విర్రవీగుతూ ఉన్నారు. భారత రాజ్యాంగంలో మెజారిటీ ఈరోజు ఉండొచ్చు, అది సంపూర్ణ 175కు 175 వచ్చినా అది శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాలి. 5 ఏళ్ల తర్వాత అంటే ఇంకా 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ బ్రతుకు ప్లాట్ఫామ్ అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో నీకు సపోర్ట్ చేసి మాలల వాట్ల భిక్షతోటే నువ్వు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయ్యావు. ఈరోజు నువ్వు ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగతో కలిసి మా ప్రజల మీద, మా విశ్వాసాల మీద దాడి చేయిస్తే వాళ్ళతో ఊరేగుతావా? ఎంత రాజ్యాంగ వ్యతిరేక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని అడుగుతా ఉన్నా. రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుండి వాడు మాట్లాడుతూ ఉంటే ఈరోజు నువ్వు ఒక డిప్యూటీ స్పీకర్ చేసి నువ్వు వెళ్ళి ఆ ఊరిలో పల్లెల్లో పల్లె మీదకెళ్ళి, ఆకివీడి మీదకెళ్ళి నువ్వు వెళ్ళి దాడి చేస్తావా? దమ్ముంటే రా. మేము ఈరోజు మాలలో మేము రోడ్డు మీదకి వస్తే నువ్వు రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలా, మీరు దేశం వదిలి వెళ్ళాలా? తమాషాగా ఉందా? 4 పోలీసులను ఎంటేసుకొస్తే వణికిపోతామనుకున్నావా చంద్రబాబు నాయుడు, రఘురామకృష్ణరాజు? మీ సంగతి మేము తేలుస్తాం. ఇక ఎంత మోసమా? భారతదేశ చరిత్రలో మొత్తం మోసగాళ్ళను కలిపి చేస్తే చంద్రబాబు నాయుడు అవుతాడు. ఈ వయసులో, చచ్చే వయసులో ఎంత మోసం ఏంటి? మేము లేని నీ ఆస్తులు, నీ హెరిటేజ్ ఆస్తులు, మీరు బ్యాంకులు ముంచిన డబ్బులు, మీరు ఆ రాజధాని పేరుతో చేస్తున్న వేషాలన్నిటికి వచ్చే మీ కాంట్రాక్టులు ఎన్ని ఇచ్చారు? మా వాళ్ళకి 15% కాంట్రాక్టులు ఎస్సీలకు ఇచ్చారా? ఎస్టీలకు ఇచ్చారా? 7%? ఎవడి సొమ్ము మీరు బీసీలకు ఇచ్చారా? ఎస్సీ ఎస్టీ బీసీలు దయాభిక్షతో బతుకుతా మీరు ఈరోజు మా శ్రమ ద్వారా ట్యాక్సులు మేము కూడా జిఎస్టీలమే. మేమందరూ సబ్బు కన్నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అందరూ ట్యాక్స్ కట్టి, జిఎస్టీ కడితే మీరు బతుకుతున్నారు, మీ పార్టీలు బ్రతుకుతున్నాయి, మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు 4 పోలీసులను వేసుకొచ్చి మా రాజ్యాంగ హక్కులు కాలు రాస్తావా? రిజర్వేషన్ల ద్వారా వచ్చిన ఓ శాసనసభ్యులారా, ఎస్సీ ఎస్టీ ఎంపీలారా, శాసనసభ్యులారా, సిగ్గుందా మీకు? గవర్నర్కి మేము రేపో మా విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. వీళ్ళ జీతభత్యాలు మా బడ్జెట్ నుండి ఇవ్వద్దు, కట్ చేసేయండి. పందులు తింటా ఉన్నారు ఎస్సీ ఎస్టీల బడ్జెట్ను మీరు. ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు, చైర్మన్లు, మినిస్టర్లు, ఎంపీలు మీరు మా కోసం ఏ రోజున ఈ 2 సంవత్సరాల్లో మాట్లాడారా? హోంమంత్రి నీకు అసలు నువ్వు నిజంగా హోంమంత్రివేనా? నువ్వు మహిళవేనా? ఆకివీడులో 5 మహిళల్ని జైల్లో పెడితే నువ్వు కనీసం వెళ్ళి పరామర్శించవా? నువ్వు మాదిగ వాళ్ళకను, కమ్మోళ్ళకి, రెడ్లకి, లేదు బేపన వాళ్ళకి, వాళ్ళకి హోంమంత్రివా? వాళ్ళు మహిళలు కాదా? ఈ జవహర్ అని ఒక మాదిగ ఆయన ఉన్నాడు, ఎస్సీ కమిషన్ చైర్మన్. ఎక్కడైనా మాలల మీద జరిగిన అత్యాచారాలకు వెళ్ళావా? నువ్వు పరామర్శించావా? వాస్తవాలు చెప్పావా? మరి సిగ్గు లేకుండా ఈ బడ్జెట్ అట్లా తీసుకొని మీరు మీ భార్య బిడ్డలు విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. మా హక్కులు, మా రక్షణలు, రాజ్యాంగంలో ఉన్న హక్కులు నాశనమై చేస్తూ ఉంటే వాటిని కాపాడడానికి రిజర్వేషన్ ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలైన మీరు, మా బడ్జెట్ ద్వారా జీతాలు తీసుకుంటున్న మీరు, వాటితో బతుకుతున్న మీరు, మీకు ఆ జీతాలు తీసుకునే అర్హత ఉందా? అందుకే గవర్నర్ గారు మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
వెంటనే వీళ్ళకి జీతాలు ఇవ్వటం ఆపేసేయండి. వాళ్ళు తెలుగుదేశం దగ్గర, వైఎస్ఆర్సీపీ దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర, బీజేపీ దగ్గర, వాళ్ళ పార్టీల నుండి వాళ్ళ ఆఫీసుల దగ్గర కుక్కల్లాగా వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగా ఉండి చపరాశీల్లాగా ఉండి జీతాలు తీసుకుంటారు. వాళ్ళు ఇచ్చుకోండి. మా ప్రతినిధులు అయితే మా డబ్బులతో జీతాలు తీసుకుంటే నువ్వెందుకు వెళ్ళలేదు ఆకివీడు? నువ్వెందుకు మాట్లాడలేదు? నువ్వెందుకు మా బడ్జెట్ సభలను కేటాయింపు అవుతే ఎందుకు మాట్లాడలేదు? మా ఎస్సీ మాల కార్పొరేషన్కి, మాది కార్పొరేషన్కి నిధులు 2 సంవత్సరాలుగా ఆపి కమ్మ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్కి ఇచ్చుకుంటే వాళ్ళల్లో మీరు ఏం పెట్టుకొని ఉన్నారు? ఎవరి కోసం మీరు ఉన్నారు? ఎవరి డబ్బు మీరు విలాసాలు చేస్తారు? అందుకే వీళ్ళు తెలుగుదేశం పార్టీ కావలి కుక్కలు, జనసేన పార్టీ కావలి కుక్కలు, బీజేపీ పార్టీ కావలి కుక్కలు. ఈ కావలి కుక్కలకి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ఎంపీలని ఈ కావలి కుక్కలకి ఆ గేట్ల కాడ వాళ్ళ డబ్బులతో జీతాలు ఇవ్వండి గవర్నర్ గారు. మా ఎస్సీ బడ్జెట్ నుండి జీతాలు తీసుకునే నైతిక హక్కు కానీ ఈ వెధవలకు లేదని చెప్పి నేను ప్రకటిస్తా ఉన్నా. ఇక 3వ అంశం, ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మా వర్గాల ప్రజలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు, దీనితో పాటు లక్షలాది మంది మాలలతోటి, దళిత క్రైస్తవులతోటి ఈ రాష్ట్ర రాజధానిలో జూన్ నెల 15వ తేదీన సోషల్ జస్టిస్ మార్చ్ అనే పేరుతోటి ఈ రాజధాని నగరాన్ని ముంచెత్తుతాం. మా దమ్ము ఎవడు అడ్డుకుంటాడు? ఈ పోలీసు అంటుకుంటుందా? లేదు ఈ రఘురామకృష్ణ లాంటి చెంచాగాళ్ళు అంటుకుంటారా? ఆ రోజు మా ప్రతాపం, మాలల దమ్ము ఈ రాష్ట్రంలో చూపిస్తాం. నువ్వు ఊరికే చర్చల మీద, మసీదుల మీద బూటక మాటలతోటి నువ్వు పోలీసులు ఎంటేసుకొచ్చి ఆ రోజు ఎంతమంది పోలీసులు తెచ్చుకుంటావో తెచ్చుకో. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇక్కడున్న చెడ్డీ గ్యాంగ్ ఆర్ఎస్ఎస్ కవాతులు చేస్తూ ఉంది. నీ కర్రేరా నాయన, ఆర్ఎస్ఎస్ నీ దగ్గర ఉంది. మేము రోజు కొడవలి, కత్తిపేట, గొడ్డలి, పలుగు, పార ఇవన్నీ రోజు మేము వాడుతూ ఉంటాం మా పని కోసం, బతుకు తెరువు కోసం. వాటితో కవాతు చేస్తాం. నీ చెడ్డీ గ్యాంగు దీనికి రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు మేమే ఇక్కడ దడిసిపోం. నక్సలైట్లు పోయారనుకుంటారేమో. మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే, మీరు మా హక్కులు నాశనం చేస్తే, మాకు వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా మీరు పరిపాలనిస్తే దేశంలో 60 కోట్ల మంది మేము అన్ని రకాలుగా సిద్ధపడి ఉన్నాం. మా బిడ్డల నేను దళిత నాయకుడిని. నా పేరు అశోకరత్నం. మన దేశంలో రిజర్వేషన్స్ను ఎత్తివేయాలనే కుట్ర జరుగుతున్నది ఎన్డీఏ గవర్నమెంట్. ఎలాగంటే డీలిమిటేషన్ పెట్టేసి ఉత్తరాది వాళ్లకు ఎక్కువ ఎంపీలు వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని సవరించి మనధర్మ శాస్త్రం ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ డీలిమిటేషన్ పెట్టారు. ఇది ఒక కుట్ర. హక్కులు కూడా లేకుండా, ఎస్సీలకు, మైనారిటీస్ లేకుండా సరైన దాన్ని తీసుకొచ్చి వీళ్ళను ఓటర్స్ నుంచి తొలగించి చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు ఈ ఎన్డీఏ గవర్నమెంట్. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎస్సీలలో మాలమాదే ఫీలింగ్ తీసుకొచ్చి 30 ఏళ్ళు పెంచి పోషించి వీళ్ళని విడదీశారు. మాలమాదిగలందరినీ కూడా విడదీశారు. తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏం కుట్ర చేస్తున్నారు, ఏ విధంగా రిజర్వేషన్ తగ్గించడానికి చేస్తున్నారంటే, రేపు బీసీ కింద దళిత క్రిస్టియన్స్ ఉన్నారు కనుక రేపు సెన్సస్ తీసేసి వీళ్ళనంతా ఎవరైతే వీళ్ళలో మాల హిందువులు, మాల క్రైస్తవులు, మాదిగ మాదిగ క్రైస్తవులని వీళ్ళని మళ్ళా విభజించేటటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. కనుక మీరందరూ కూడా, మాల మాదిగలందరూ కూడా దీనిని గ్రహించాలి. వీళ్ళను తీసిన తర్వాత సెన్సస్ తీసేస్తే వీళ్ళ 15% నుంచి 6%కు రిజర్వేషన్ తగ్గిపోతుంది. ఇదందరూ మీరందరూ కూడా ఎస్సీ వీళ్ళంతా ఎస్టీలంతా కూడా గ్రహించాలి. రేపు ఇది ఎస్టీలో కూడా వర్తింపజేస్తారు కనుక జాగ్రత్తగా ఉండాలి. మేము దీన్ని ముందుగానే దృష్టిలో పెట్టుకొని బుద్ధిస్టులకు ఇచ్చారు 90లో, అంతకుముందు సిక్కులకు ఇచ్చారు.
90లో ఇస్తేనే పివి నరసింహరావు గారు నంద్యాల ఎంపీ గారు రెండోసారి ప్రైమ్ మినిస్టర్ నుంచి పోటీ చేశాడు. అప్పుడు ఆయన